హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న చాలా చాలా స్పెషల్ డిష్ ఏంటంటే గోంగూర బోటి అండి. ఎస్, గోంగూర బోటి రెసిపీ చాలా కష్టం. అంటే చేయడం ఈజీనే, బోటి క్లీన్ చేయడం చాలా చాలా కష్టం అండి. ఈరోజు ఫస్ట్ టైం మా ఇంట్లో నేను చేస్తున్నా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశాను, తిన్నాను, బట్ మా ఇంట్లో కుక్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఇది క్లీన్ చేయడం చాలా కష్టం. ఈరోజు నేను దగ్గరుండి చూశాను మమ్మీ క్లీన్ చేస్తుంటే ఎంత కష్టమో. బట్ కొన్ని కొన్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఓకే, దీన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏం వేయలేదు. క్లీన్ చేసిన తర్వాత దీంట్లో పసుపు, కొంచెం సాల్ట్ అండ్ ఒక నిమ్మకాయ వేసేసి ఒకసారి కలిపి ఆ, ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆ, బయటికి వచ్చేసింది అనమాట. ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన మనము కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలన్నమాట, డ్రై అయిపోవాలి పీసెస్ అన్నీ. అప్పటి వరకు దీన్ని ఇట్లా వదిలేద్దాము. నెక్స్ట్ ఎస్, ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, నాన్ వెజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకనే మనం నాన్ వెజ్ ఎప్పుడు తింటాము, వీక్లీ వన్స్ తింటాం, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. ఎస్, ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్ దీంట్లో ఏ నాన్ వెజ్ అయినా అండి, ఆనియన్స్ కొంచెం ఎక్కువ, నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆనియన్స్ వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది, అట్ ద సేమ్ టైం దానికి ఉన్న నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మెంతి ఆకు, ఉల్లి ఆకు వేసేసి ఇవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎస్, ఇవన్నీ బాగా వేగాలి. ఓకే, వేగుతున్నాయండి, ఇంకొంచెం వేగాలి. ఎప్పుడైనా ఆనియన్స్ కంప్లీట్గా వేగితేనే అది కర్రీ టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకొక సైడ్ ఏం చేద్దామంటే గోంగూర ఉడకబెట్టుకుందాము. ఇది వచ్చేసి 2 కట్టల గోంగూర అండి. 2 కట్టల గోంగూర తీసుకున్నాను. దీన్ని నేను వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఊరికే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేశాను, అదే ఉడుకుతుందనమాట. ఎస్, ఇది బోటి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగిపోయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు కూడా వేసేసి కలుపుదాం. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1.5 స్పూన్ పసుపు వేసాను. ఇది బాగా కలిపేసి మనము ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదండి, దాంట్లో ఏమాత్రం వాటర్ లేకుండా తీసేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ వేగిన ఆనియన్స్లో వేసేద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ మనము ఉడికించి పెట్టాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఆనియన్స్లో ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కాసేపు ఒక 2 మినిట్స్ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసి, ఓకే ఫైన్. ఇప్పుడు దీంట్లో ఒకసారి మళ్ళీ కలిపేసి దీంట్లో కారం, ఉప్పు వేయాలి. దీంట్లో కూడా మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి పులుపుకి కొంచెం కారం ఎక్కువ వేయాల్సి ఉంటుందండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను 3 స్పూన్స్ వేసానండి కారం.
అండ్ సాల్ట్ అనేది డిపెండ్స్. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో సాల్ట్ ఎక్కువగా తినకూడని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఇంకా అది డిపెండ్స్ ఆన్ అనమాట. ఓకే, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఎప్పుడైనా కర్రీస్లో, అది ఏ కర్రీ అయినా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, కారం వేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించాలండి. మనం హై ఫ్లేమ్లో ఉంచి కారం వేసామంటే ఆ ఘాటు వాసన, అది ఒకలాంటి స్మెల్ మాడిపోయి వస్తుంది. ఆ స్మెల్ వల్ల కూర ఫ్లేవరే చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం కారం వేసే టైంలో తప్పకుండా ఫ్లేమ్ సిమ్ చేయాలి, మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని, మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని ఒకసారి బాగా కలిపేసి, ఓకే, ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న గోంగూరని దీంట్లో యాడ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, గోంగూర ఇంత ఉడకాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ గోంగూరనంతా దీంట్లో వేసేసి నెమ్మదిగా కలుపుకోవాలి. గోంగూర అంతా కూరలో కలిసిపోవాలండి, నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది చాలా కాంబినేషన్స్లో చేయొచ్చండి. లైక్ గోంగూరతో చేస్తారు, ఫ్రై చేస్తారు, అండ్ సొరకాయతో చేస్తారు, చాలా కాంబినేషన్స్తో చేస్తారు. బట్ గోంగూరతో బాగుంటుంది. ఓకే, దీన్ని కలిపేసి కాసేపు మూత పెట్టి, ఎస్, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ 1.5 స్పూన్, అండ్ నెక్స్ట్ మసాలా, గరం మసాలా 1 స్పూన్ వేసేసి బాగా కలపాలి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి ఇది, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ మనము వేరుగా కుక్ చేసి పెట్టుకున్నాము. అండ్ బోటి కూడా మనం ఆల్రెడీ ఫస్టే కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం తీసుకోదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఎస్, మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. యా, యమ్మీ యమ్మీ గోంగూర బోటి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇలాంటి కాంబినేషన్స్ కొంతమంది తినడానికి ఇష్టపడరు, బట్ నిజం చెప్తున్నా అండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గోంగూర బోటి, వావ్, చాలా చాలా బాగుందండి. పులుపు, మంచి స్పైసీనెస్తో చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.